రోజు రోజుకి టెక్నాలజీ మారుతుంది. టెక్నాలజీ మార్పు కొందరిని సోమరిపోతులు చేస్తూ ఉంటే కొందరిని స్పీడప్ చేస్తుంది. కార్యక్రమాలని త్వరితగతిని పూర్తి చేసుకోవడానికి అది ఎంతో ఉపకరిస్తుంది. కానీ ఈ రోజున కనీసం ఆ మారిన టెక్నాలజీని కూడా సరిగ్గా వాడుకోవడానికి చాలామందికి ఓపిక లేకుండా పోయింది. ఎందుకంటే బటన్ కొడితే మనకు ఆన్సర్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ బటన్ వెనుక ఏముంది? బటన్ కొడితే ఆన్సర్ ఎలా వస్తుంది? దానికి ఒక ఫీడింగ్ ఉండాలి. ఆ ఫీడింగ్ ఉంటేనే మీకు ఆన్సర్ బయటకు వస్తుంది. అది కూడా ఎవరు ఆలోచించట్లేదు. బటన్ కొట్టంగానే వస్తుంది కాబట్టి ఏ గొడవ లేదు. క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత ఎక్కాల పుస్తకం చదవటం మర్చిపోయారు. కంప్యూటర్ అకౌంటెన్సీ వచ్చిన తర్వాత బేసిక్ అకౌంటెన్సీ మర్చిపోయారు. ఇవాళ నేను ఎన్నో సందర్భాల్లో నేను బాగా హర్ట్ అయింది ఎక్కడంటే, నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్లు చేయకండి. మీరు వివరంగా దీంట్లో టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ యూ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఇమ్మీడియట్లీ టు నో ఇన్ ఫుల్ అని చెప్తూ కూడా ఎంతకాడికి మళ్ళీ కామెంట్లు ఫీజు ఎంత అని అడగటం. నేను ఎప్పుడో మళ్ళీ కామెంట్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను కాబట్టి ఏదో గంటకో 2 గంటలకో చూసిన తర్వాత ఆన్సర్ ఇస్తే ప్లీజ్ టాక్ విత్ మీ ఫర్ టు నో మోర్ అంటే అది ఎప్పుడో సాయంకాలమో తెల్లారో చూస్తాడు ఆయన. చూసి మళ్ళీ ఇంకో గంటకు మళ్ళీ వేస్తాడు. అంటే ఫీజు ముందు ఇప్పుడే కట్టాలన్నా తర్వాత కట్టాలన్నా దానికి ఒక మళ్ళీ కామెంటు మళ్ళీ ఇప్పుడు. అంటే అసలు కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, కాలం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, టైమ్ ఈజ్ మనీ అని పెద్దవాళ్ళు అన్నారు. అది కృష్ణవాళ్ళు కూడా ఇప్పుడు ఉందా లేదో కూడా నాకు తెలియదు అసలు. ఎందుకంటే దాన్ని ఉపయోగించుకోవడం మానేసి ఇటువంటి కామెంట్లన్నీ చేస్తుంటారు. నేను ప్రత్యేకించి ట్యాక్స్ ప్రాక్టీషనర్ ట్రైనింగ్ నేర్చుకోండి, యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ప్రాక్టీస్ ఇమీడియట్లీ అట్ యువర్ హోమ్ టౌన్ అండ్ ద రిటైర్డ్ పీపుల్ హౌస్ వైఫ్స్ ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ అని చేస్తే దాంట్లో కామెంట్లు ఎట్లా అంటే రిటైర్డ్ పీపుల్కి ఎలిజిబులా కాదా? ఎందుకు మళ్ళీ అంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక 3 minutes వీడియో కూడా చూసి దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, డీటెయిల్స్ గ్రహించలేకపోతున్నారా? ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు? అడిగితే అయిపోయేదానికి అడిగితే మీకు నచ్చితే దాని గురించి ఫాలో కావచ్చు, లేకపోతే మీ మనసులోంచి తీసేయచ్చు, మీ లిస్టులోంచి తీసేస్తే అయిపోద్ది కదా. ఆ లిస్టుని పెంచుకుంటూ పోతున్నారు. ఈ చాటింగ్లు గోల అసలు ఎవరు కనిపెట్టారో కానీ ఈ చాటింగ్లతోటి మొత్తం కాలాన్ని వృధా చేస్తున్నారు తప్ప దీనివల్ల ఉపయోగపడుతుందని నేనైతే అనుకోవట్లేదు. దయచేసి రేపొద్దున మీకు ట్యాక్స్ ప్రాక్టీషనర్ కావాలన్నా, లేకపోతే అకౌంటెన్సీ నేర్చుకోవాలన్నా, లేకపోతే ప్రీ జూమ్ క్లాస్ డైలీ నేర్చుకోవాలన్నా ఇన్ని వీడియోలు పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమ్మీడియట్గా మాట్లాడండి, లేకపోతే చప్పుడు చేకూరుకోండి. నేను రేపటి నుంచి కామెంట్స్ ఆఫ్ అని